Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోడీ ఇక ఓ చరిత్ర. నరేంద్ర మోదీ భారత ప్రధానిగా మరో అరుదైన రికార్డును సృష్టించారు. భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికై పాలించిన వ్యక్తిగా జవహర్ లాల్ నెహ్రూ రికార్డును నరేంద్ర మోదీ బ్రేక్ చేశారు. ఈ రోజుకు మోదీ ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నారు. మోదీ 2014 నుండి ఇప్పటి వరకు 12 ఏళ్లకు పైగా దేశ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో జవహర్ లాల్ నెహ్రూ రికార్డును ఆయన అధిగమించినట్లయింది. అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానిగా పాలించిన వ్యక్తిగా మోదీ చరిత్రకు ఎక్కారు. వరుసగా 2014, 2019, 2024 ఎన్నికలలో బీజేపీ గెలవడం, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలను స్వీకరించడం జరిగిపోయాయి. జవహర్ లాల్ నెహ్రూ అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. మార్చి 2026లో గుజరాత్ ముఖ్యమంత్రి మరియు భారత ప్రధానమంత్రిగా తాను పనిచేసిన మొత్తం రోజులను కలుపుకుని భారతదేశంలో అత్యధిక కాలం పాటు ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన వ్యక్తిగా కూడా మోదీ చరిత్ర సృష్టించారు. గుజరాత్ ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధాని పదవిని చేపట్టిన నరేంద్ర మోదీ అత్యధిక కాలం ఈ పదవిలో కొనసాగారు. ఇంతవరకు ఈ భారతదేశ చరిత్రలోనే ఇది ఎవరికీ సాధ్యం కాలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే జవహర్ లాల్ నెహ్రూకు ఈ అవకాశం దక్కింది. తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఆయన ప్రధానిగా బాధ్యతలను చేపట్టారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు పనిచేశారు. అంటే దాదాపు 13 ఏళ్లు ఏకబిగిన ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత నరేంద్ర మోదీకి దక్కింది. దేశానికి గుజరాత్ మోడల్ అంటూ నినాదాన్ని ఎత్తుకుని 2014లో బీజేపీ దేశంలో విజయం సాధించడానికి మోదీ చేసిన కృషికి ప్రశంసలు అందుతున్నాయి. ఈ 12 ఏళ్ల కాలంలో విదేశీ పర్యటనలు చేసి అన్ని దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పడమే కాకుండా వివిధ దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన తరువాత అనేక సంస్కరణలు చేపట్టారు. మరో 3 ఏళ్లు ప్రధానిగా నరేంద్ర మోదీ కొనసాగుతారు. ఇక ఆయన రికార్డును బ్రేక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.